కమాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వం ఏపీఐఏసీకి కేటాయించిన భూమిని కాజేసిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై తగు చర్యలు చేపట్టాలి. డాక్యుమెంట్లతో మీడియా సమావేశంలో మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్. వేటకు వెళ్లే ముందు గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గంగమ్మ జాతరలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఖండించడంలో విఫలమైన స్వరూపానంద. హిందూ ధర్మ ఉద్ధరణకు ప్రసంగాలు చేయడం హేయమన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజాపాలన సాగుతుందని, ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజా వేదికల కూల్చివేతలు, 3 రాజధానుల పేరుతో ఆటలు ప్రజా ప్రభుత్వంలో ఉండవని ఉద్ఘాటించారు. బాధ్యతాయుతమైన ఒక పాజిటివ్ గవర్నమెంట్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదని, అత్యున్నతమైన బాధ్యతని పేర్కొన్నారు. అశాంతికి తావు లేకుండా రాష్ట్రంలో పాలన ఉంటుందన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో మంగళవారం జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు. దీనికి కూటమి ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యులు మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో. కడపలో 7కు 5 గెలిచాం మనం. ఆ తర్వాత అనంతపురంకి వస్తే క్లీన్ స్వీప్ 7కు 7 గెలిచాం. హిందూపూర్లో 7కు 7 గెలిచాం. నంద్యాల ఎప్పుడూ ఊహించని విధంగా 7కు 7 గెలిచాం. ఆ తర్వాత కర్నూలుకు వస్తే 7కు 5 గెలిచాం. నేను ఈ 11 మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. బీజేపీ 10 సీట్లు తీసుకుంటే 10 గెలిచారు, 8 గెలిచారు. అంటే 10కి 8 గెలవడం అనేది ఒక చరిత్ర. ఆ 2 సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ మనందరికి అర్థమైంది ఏంటంటే, అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ
ఇలాంటి విజయం, ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు తెలుగు వెలుగులు ప్రశ్నింపచేసిన రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని వాజీ ఛానల్ ఎండీ గణపతినిడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు సంస్మరణ సభకు అధ్యక్షత వహించి ఆయన మాట్లాడుతూ అక్షర సూర్యుడు అస్తమించిన ఆ వెలుగులు శాశ్వతమని, ఆయన కీర్తి ఆచంద్ర తారార్కమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఆస్మా పర్హీన్ మాట్లాడుతూ రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జెసి నాయుడు, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ గోటేటి హిమబిందులు మాట్లాడుతూ మొక్కవోని సంకల్పం కలిగిన నిత్య కృషి వలుడు రామోజీ అని పేర్కొన్నారు. పత్రికా రంగంపై చెరగని సంతకం రామోజీ అని తెలిపారు. కార్యక్రమంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని 3 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పాత్రికేయ సంఘాల నాయకులు, ఈనాడు ఈటీవీ సిబ్బంది, మార్గదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందించిన తెలుగువాడిగా మనందరం గర్వపడాలి. ఆయన మీద మంచి చేసిన చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా రాళ్ళేసే వాళ్ళు మన సొసైటీలో బాగానే ఉంటారు. ఉండవలసిన మహానుభావులు, తమకు తామే మేధావులని చెప్పుకునే వాళ్ళు పర్వతంలో ఎదుగుతున్న వ్యక్తులను చూసి రాళ్ళేస్తూ ఉంటారు. ఆ రాయేసే వ్యక్తి ఈ సొసైటీకి ఏం చేశాడని ప్రశ్నిస్తే నేను విమర్శించడానికే పుట్టానని చెప్తా ఉంటాడు. విమర్శలు ఆయన తీసుకుంటూనే ఇంకా ఎత్తుకు ఎదిగి నిజంగా భారతదేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ని ఆయన కలగా మిగిలిపోయింది. అదేంటంటే ఈ దేశంలో ఉన్న దేవాలయాలని నమూనాల్ని అప్పటి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు ఆ ఆల్బమ్ ఇచ్చారు. ఆ మొత్తం దేశంలో ఉన్న దేవాలయాల యొక్క నమూనాలని యాజ్ ఇట్ ఈజ్గా ఫిలిం సిటీలో నిర్మించడానికి ఆయన ఆ ప్రాజెక్ట్ని చేపట్టారు. నిజంగా అది జరిగింటే అది గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించేదేమో. నేను చూశాను ఆ ఆల్బమ్ కూడా. అద్భుతమైన ఎప్పుడైనా మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి కొన్ని తరాలు చెప్తున్నారంటే అది నిజంగా ఆ వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడు అవుతాడు. అలాగే రామోజీరావు గారు నాకు అర్థం ఏంటంటే కొంచెం విన్నాను మరి అంటే ఆయన గురించి. అంటే నేను నాకు ఊహ తెలిసిన నుంచి అంటే మెడిసిన్లో ఎంబీబీఎస్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అంతకుముందు కూడా ఇంటర్మీడియట్లో కూడా నాకు తెలిసిన ఏకైక పేపర్ ఈనాడు. డెఫినెట్గా ఈనాడు చదువుతాను. ఈ రోజు కూడా ఏ రోజు మిస్ అవ్వాలి ఈనాడు పేపర్. నిజంగా అది అంటే అది ఒక ఎడిక్షన్ అంటారు దాన్ని. ఆయన అలా చేశాడు, ప్రజల్ని తెలుగు ప్రజల్ని కట్టిపడేసేటట్టు ఆ పేపర్ని తీర్చిదిద్దాడు. అది నిజంగా ఎవరికి ఏ రంగం కావాలంటే పేపర్ అంటే కొంతమందికి కొంచెం ఏముందిలే పేపర్ అనుకుంటారు, కానీ కొంతమంది స్పోర్ట్స్ ఉంటుంది, కొంతమందికి సినిమా ఉంటుంది, చిన్న వాళ్ళకి అనే కుర్రవాత అదే విద్యార్థులకి అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి. బిజినెస్ వాళ్ళకి కూడా బిజినెస్ పేజ్ ఉంటుంది, అన్ని పేజీలు కూడా ఉండి డెఫినెట్గా ఆ పేపర్లోకి వెళ్ళ ప్రతి వాడు కూడా. ఒక యాడ్ ఉండేది పికిల్ అంటే మనం అది చిన్నగా అనుకున్నాం పచ్చళ్ళ అని, కానీ ఈరోజు దేశ విదేశాల్లో తమ పిల్లల్ని పంపించినా కూడా ఒక యాడ్ ఉంటుంది, ట్రైన్ ఎక్కే ముందు అమ్మ ప్రేమతో ఆ పచ్చడి ఇస్తుందని. అంటే తల్లితో ఈక్వల్గా ఒక ఫుడ్ని ప్రిపేర్ చేయడం కూడా అతని నుంచే మనం నేర్చుకున్నాం. చాలా రంగాల్లో అభివృద్ధి పొందినప్పటికీ కూడా అది మర్చిపోలేదు. ఒక పత్రికా రంగం, అలాగే నిర్మాతగా, మార్గదర్శి, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఏదైనా చేయొచ్చు, 1-2 పనులు చేస్తేనే మనం సక్సెస్ అనేది ఆశించడం కష్టంగా ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. మరి అంత 87 ఏళ్ళ వరకు కూడా ఆయన ఆదర్శంగా
కొన్ని 6,000 మంది వరకు ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారని మొన్న నేను న్యూస్లో విన్నాను. అతని గురించి చాలా చెప్పాలనే ఉంది, కానీ ఇక్కడ ఉన్న సమయము, ఇక్కడ ఇంకా చెప్పాల్సిన పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రామోజీరావు గారు మన అందరికీ తెలిసిన చాలా ఫేమస్ పర్సన్ అండి. అండ్ ఐ గెస్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ టు ద సొసైటీ ఇస్ ఇమ్మెన్స్. అండ్ ఆయన స్టార్ట్ చేసిన ఈనాడు పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి మన రామోజీ ఫిల్మ్ సిటీ. సో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఏమంటారు, హీ హాస్ జనరేటెడ్ ఇన్కమ్ and several people are living on that. Lakhs of people are earning income out of it, and it is a great thing. Aina society ki chala chesaru. It's not just taking something from the society. In turn, giving back to the society is a great quality which he had embedded in him. So I wholeheartedly express my condolence, and I wish his soul rests in peace. Thank you for inviting me. ఉన్నతమైన వ్యక్తి, కారణ జన్ముడు అని చెప్పి అనుకోవచ్చు రామోజీరావు గారు. ఆయన ప్రస్థానం ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి అకుంఠిత దీక్షతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక విలువలను నింపి అంతిమ యాత్రలో ఆయన మరణించడం జరిగింది. ప్రతి విషయాన్ని గమనిస్తే సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి అక్రమ అసైన్డ్ భూదందాలో సరికొత్త కోణం వెలుగు చూసిందంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భోగాపురంలో 70 ఎకరాల భూమిని కొట్టేసిన తీరును పూర్తిగా ఆధారాలతో చూపిస్తున్నామని తెలిపారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏపీఐఐసికి ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు కేటాయించిన భూమిని కాజేసేందుకు హడావిడి రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు. సంబంధిత డాక్యుమెంట్లను మీడియాకు చూపించారు. వైసీపీ ప్రభుత్వం దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాల భూములేని నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ని కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ చేసేసి జియో నంబర్ 596 పేరుతో సెక్షన్ 35 ఆఫ్ 2023 అనేటువంటి ఒక చట్టాన్ని చేసేసి ఎన్ని విధాలుగా పేద అమాయక రైతుల యొక్క భూముల్ని బలవంతంగా భయపెట్టి వాళ్ళు ప్రలోభపెట్టి దౌర్జన్యం చేసి దుర్మార్గంగా ఎంత పరిస్థితికైనా సరే దిగజారిపోయి తెగిచ్చి పేద అమాయక రైతుల భూములు ఏవైతే అసైన్ భూముల్ని వీళ్ళు రాయించుకున్నారో దాంట్లో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కుమారుడు కింద ఉన్నటువంటి రెవెన్యూ స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులకు బినామీలు వైసీపీ మాజీ మంత్రులు వాళ్ళ బినామీలు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ బినామీలు దోచుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని 596 జియో పేరుతో అని చెప్పి పదే పదే అనేక ఆధారాలతో మేము వెల్లడించడం జరిగింది. కానీ అసైన్డ్ ల్యాండ్స్ ని రైతుల దగ్గర నుంచి డీ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి దాన్ని వెనువెంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పేటువంటి భోగాపురంలో బసవపాలెం అనేటువంటి ఒక విలేజ్ ఏదైతే ఉందో, ఈ భోగాపురంలో జరిగినటువంటి భాగవతం ఏదైతే ఉందో, బసవపాలెంలో ఏదైతే జవహర్ రెడ్డి వాళ్ళ బినామీ భూదోపిడి ఏదైతే ఉందో, ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యపోయే విధంగా ఇలా కూడా చేయొచ్చా అనేటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయేటువంటి పరిస్థితి ఇవాళ.
ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థ ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను సంస్థ హెచ్ఎం డాక్టర్ ఎం తిలోచగందర్ వెల్లడించారు. మంగళవారం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల క్యులినరీ ఆర్ట్స్ BBA, 2 సంవత్సరాల MBA, 3 సంవత్సరాల BSc హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, నోయిడాలో విద్యా సంస్థల్లో క్యులినరీ ఎడ్యుకేషన్ రంగంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఒకటన్నారు. ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి తన కార్యకలాపాలను ఆగస్టు 2016లో 25 మంది విద్యార్థులతో ప్రారంభించిందని తెలిపారు. నేను నోవోటల్లో మాస్టర్ షెఫ్గా చేస్తున్నానండి. నేను క్లస్టర్ మాస్టర్ షెఫ్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూట్ అండ్ తిరుపతి రేణిగుంట దగ్గర ఇది పెట్టడం జరిగిందండి. ఇది ఇండియన్ అండ్ తిరుపతి ఇన్స్టిట్యూట్లోని పిల్లలు అక్కడ నేర్చుకుంటే, మన విశాఖ వాసులు పిల్లలు అక్కడ కాలేజీలో కానీ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ చాలా స్థిరపడుతుందండి. వాళ్ళకి ఏంటంటే అక్కడ పెద్ద ప్లేస్ ఉంది, వాళ్ళు ఉండడానికి సౌకర్యంగా ఉంది, వాళ్ళు పని నేర్చుకోవడానికి వాళ్ళు నేర్పించే షెఫ్లు ఉన్నారు, అక్కడ మంచి ఫేమస్ అయిన షెఫ్లు ఉన్నారు, సెలబ్రిటీ షెఫ్లు ఉన్నారు, అక్కడ ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు, ప్లస్ వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తున్నారండి. అదేవిధంగా వాళ్ళకి జాబ్ కావాలంటే 100 to 100% జాబ్ అక్కడ వాళ్ళు అక్కడ 5 స్టార్ హోటల్ కూడా ఉందండి. అదే ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి జాబ్ కూడా అక్కడ ఉంటుందండి. ఈ కాలేజీలో చేరడం వల్ల వాళ్ళకి కంపల్సరీ 100% UK, కెనడా పై దేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా వాళ్ళకు ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ వీసా కూడా వస్తుంది. ఎందుకంటే ఒక కాలేజీ తరఫు నుంచి వాళ్ళకు వీసా రావడానికి ఈజీగా ఉంటుందండి. మన పిల్లలని మన ఇండియాలోనే ఉన్న ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్కి మన పిల్లల్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది, ఎంకరేజ్ చేసి వాళ్ళకి చాలా లైఫ్ కూడా బాగుంటుంది అని నా ఆలోచన అండి. మనం పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం కానీ జాబులు అనేది 100% అయితే ఉండదండి. వాళ్ళది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిన పిల్లలకి వీలైనంత వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండిన ఎడల వాళ్ళని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తారండి నా యొక్క అభిప్రాయం అండి. నేను ఈరోజు క్లస్టర్ మాస్టర్ షెఫ్గా నేను పనిచేస్తున్నానండి. ఒక సెలబ్రిటీ షెఫ్గా నోవోటల్ విశాఖపట్నంలో. ఈ నోవోటల్లో మనం చాలా థీములు కూడా చేసాము. అమ్మమ్మ వంటలు చేసాము, మన ఆంధ్ర కుజిన్ అమ్మమ్మ వంటలు అండ్ ఆవకాయ పికిల్ కలపడము, అదొక పెద్ద పండగ వాతావరణంగా చేసామండి. ఆ కాలేజీలో ఉండే పిల్లలు కూడా మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రైనీలుగా చేస్తున్నారు. రేణిగుంట నుంచి వచ్చి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి మా దగ్గర ప్రస్తుతానికి ట్రైనింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన 6 months. 2016లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. అప్పుడు నుండి ఇన్స్టిట్యూట్లో BBA 3 year కోర్సు, MBA 2 years కోర్స్ అండి. BBA కోర్స్ వాళ్ళు ఆఫ్టర్ 12th standard ఎనీ గ్రూప్ దే కెన్ జాయిన్. MBAకి ఎనీ డిగ్రీ దే కెన్ జాయిన్ 2 years కోర్స్ అండి. ఇది అఫిలియేటెడ్ టు సెంట్రల్ యూనివర్సిటీ అండ్ 2 ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ముందు ఇండియాలో. ఒకటి రేణిగుంట తిరుపతి, ఇంకొకటి నోయిడాలో ఉంటుందండి. ఇది 3 years and 2 years కోర్స్, జాబ్ ఓరియంటెడ్. ఇప్పటి వరకు మీరు వెబ్సైట్లో, ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో చూడవచ్చండి, 100% ప్లేస్మెంట్. అపార్ట్ ఫ్రమ్ మన ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ కూడా వీఆర్ ఎంకరేజింగ్ అండి. గెస్ట్ ఫ్యాకల్టీన హోటల్ ఎవరెవరు మాస్టర్ షెఫ్ ఉంటారో, క్లస్టర్ షెఫ్ ఉంటారో, సెలబ్రిటీ షెఫ్ వారు వచ్చి ఇన్స్టిట్యూట్లో డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, మెస్ ఫెసిలిటీస్, ప్లస్ ఇన్స్టిట్యూట్లో గెస్ట్ హౌస్ అండ్ రెస్టారెంట్, బ్యాంక్వెట్ కూడా ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఫంక్షన్ ఏమైనా చేయాలా, ఆంధ్ర భోజనం పెట్టాలా, తెలుగు న్యూ ఇయర్స్ డే సెలబ్రేట్ చేయాలా, ఇన్స్టిట్యూట్లో బ్యాంక్వెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు పిల్లలకి ఈవెంట్ మేనేజ్మెంట్ ఈ ఫంక్షన్స్ అన్నీ ఇన్స్టిట్యూట్లో తెలుగు డే కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు ప్రతి సంవత్సరం విశాఖ హార్బర్ లో గంగమ్మ తల్లి పండుగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని విశాఖ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డు ఆపరేటర్స్ కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గంగమ్మ తల్లి పండుగ ఉత్సవాన్ని హార్బర్ లో ఘనంగా నిర్వహించారు. గంగమ్మకు పసుపు కుంకుమలు మొక్కులుగా చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. వేట సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అమ్మవారు తమని కాపాడుతుందని మత్స్యకారుల విశ్వాసమని వెల్లడించారు.
గత 30 సంవత్సరాల బట్టి అమ్మవారిని ఎప్పుడు కూడా తెల్లవారే పూజలు చేస్తాం. ఎందుకంటే 61 రోజు గవర్నమెంట్ కన్జర్వేషన్ పీరియడ్ ఇచ్చారు కాబట్టి వేటకెళ్ళే ముందు రెండో మంగళవారం అంటే 15వ తారీఖు ముందు ఏ మంగళవారం వస్తే ఆ మంగళవారమే పూజ చేయడానికి మనం నిర్ణయించుకున్నాం. కంపల్సరీగా గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుతూ అలాగే తీర్థప్రసాదాలు తీసుకుంటూ వెళ్తారు. ఈరోజు అమ్మవారిని ప్రతి ఒక్కరు ఈ 14 గ్రామాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే మొక్కులు తీర్చుకోకుండా వేటకి వెళ్ళడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి ఇంత పరిశ్రమ ఉందంటే ఫిషింగ్ హార్బర్లో మత్స్య పరిశ్రమ చాలా పెద్దది. ఎందుకంటే ఇక్కడ చాలా 14 గ్రామాలే కాదు, ఈ ఫిషింగ్ హార్బర్లో ఎక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని గంగమ్మ తల్లి ఉత్సవాలు చాలా కన్నువిందుగా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా మరి వేటకి వెళ్ళే ముందు మంగళవారం ఏ రోజైతే పడుతుందో ఆ రోజున గంగమ్మ తల్లి పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి వేటకి వెళ్ళే మత్స్యకారుడు ఎవరైనా సరే తిరిగి వచ్చేందుకు కూడా గ్యారెంటీ లేని జీవితాలండి. అటువంటి తరుణంలో మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి వేటకు ప్రారంభిస్తున్నాం కాబట్టి పెట్టిన పెట్టుబడి మరి వెళ్ళే మనుషులకి ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా చల్లగా చూడాలని ఈ గంగమ్మ తల్లికి పూజలు చేయడం ఫస్ట్ నుంచి మాకు ఆనవాయితీ. అలాగే ఈరోజు మత్స్యకారులే కాకుండా ఈ ఫిషింగ్ హార్బర్ ఇండస్ట్రీ మీద ఎంతోమంది ఎన్నో కులాలు మతాలు ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బోటు ఓనర్తో పాటు కళాశాలు డ్రైవర్లు డ్రై ఫిష్ వ్యాపారస్తులు అలాగే కండువాల వ్యాపారస్తులు అలాగే ఇతరితర ఐస్ ఓనర్లు అయితేనేమి ఆయిల్ ఓనర్లు అయితే అందరూ కూడా ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అందరూ కూడా ఈరోజు చల్లని తల్లికి మొక్కులు చెల్లించి మరి వేట ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆశాజనకంగా వేటలో జరగకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే మేము పెట్టే ప్రతి రూపాయి కూడా నష్టం లేకుండా అలాగే ప్రాణ నష్టం లేకుండా చూడాలని అమ్మవారిని మేము వేడుకుంటాం. ఎందుకంటే ఈ పండగ అనేది ఏ రాజకీయ పార్టీలు కూడా సంబంధం లేదు. కేవలం మత్స్యకారులు ఏపీ మెకానికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పండగ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ తక్కువని కాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సామరస్యంగా పండగ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ జీ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు మరోసారి విజయకేతనం ఎగురవేశాయని సంస్థ డీజీఎం హనుమంతరావు డీజీ రామలింగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆసిల్మెట్టలోని సంస్థ ఆవరణలో ప్రతిభను చాటిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అధ్యాపకుల కృషి వారి బోధనా విధానాలే తమ విజయానికి కారణమని తెలిపారు. అనంతరం డీజీఎం హనుమంతరావు డీజీ రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు విజయాల సాధనకు నిరంతరం శ్రమించిన అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా బోధిస్తూ వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తున్నామన్నారు. నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చింది. అది నాకు ఇంటర్మీడియట్లో చాలా హెల్ప్ అయింది. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అయింది. నారాయణ ఎగ్జామ్ ప్యాటర్న్ నాకు చాలా హెల్ప్ చేసింది. ప్రతి వీక్ ఎగ్జామ్ అవ్వడం వల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, నేను ఏది చేయలేకపోతాను నాకు ఈజీగా అర్థమైంది. ఎర్రలిస్ట్ రాసుకోవడం వల్ల నాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది. ఎర్రర్ అనాలిసిస్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది నాకు ఆన్లైన్ ఎగ్జామ్ అలవాటు చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది. నా యాక్యురసీ అవన్నీ చూసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది. ఫ్యూచర్ నేను నారాయణ ఐఐటి బాంబే సిఎస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత 11th 12thలోని డీప్ కాన్సెప్ట్స్ డీప్గా చెప్తారు. ఆ ఫౌండేషన్ వల్లే అంతా బాగా అర్థం చేసుకోవడం అది జరిగింది. ఇక్కడ టీచర్స్ చాలా ప్రతి డౌట్ని కాన్సెప్ట్ని చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడైనా ఒక తప్పు జరిగిందంటే దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకుంటారు. ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ అయినా సరే మోటివేట్ చేస్తూ ఉంటారు స్టాఫ్ అంతా. దానివల్ల స్టూడెంట్ ఎక్కడ హోప్ లూజ్ అవ్వకుండా వీక్కి 2 ఎగ్జామ్స్ అవుతాయి. ఒకటి వీక్లీ, ఇంకోటి క్యూములేటివ్. వీక్లీ అనేది ఆ వీక్ తాలూకా సిలబస్లో స్కిల్స్ ఇంక్రీజ్ చేయడానికి, క్యూములేటివ్ అనేది మర్చిపోకుండా ఉండడానికి చేస్తారు. నా పేరు ఎం తిరుపతిరావు అండి, మధ్య తిరుపతిరావు. నేను గవర్నమెంట్ స్కూల్లో ఎంపీపీఎస్ డోలపాలెం గజనగర్ మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. సో మా పిల్లాడినేమో 6వ తరగతిలో నారాయణ స్కూల్లో శివ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. సో అప్పటి నుండేమోని స్కూల్ లెవెల్లో అద్భుతమైనటువంటి ఫౌండేషన్ వేయడం వల్లనేమోని పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికల్లా సో చక్కగా
మంచి బేసిక్స్తోనేమోని ఇంటర్మీడియట్ తగ్గ తయారయ్యాడు. సో ఇంటర్మీడియట్లో కూడా నారాయణ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని ఏమోని బయట నుండి తీసుకురావడము, పిల్లల యొక్క వారి యొక్క స్టాండర్డ్ తగ్గట్టుగా వాళ్ళు ఏమోని టీచ్ చేయడము, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎర్రర్ అనాలిసిస్ అని అట్లా వాళ్ళ డిఫెక్ట్స్ అని ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళనేమోని సో డెవలప్ చేయడం అనేది పిల్లాడికి చాలా ఉపయోగకరమైందండి. ఆ విధంగా పిల్లాడేమో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. దానికి మేము చాలా ఆనందంగా ఉంది. సో దీనికి కారణమైనటువంటి మన డీజీఎం సార్కి, అట్ ద సేమ్ టైం డీన్ సార్కి, అట్లాగే నారాయణ ఫ్యాకల్టీ, ముఖ్యంగా ఫ్యాకల్టీకి అందరికీ కూడా ఏమో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నారాయణ. JEE Advance 2024 ఆల్ ఇండియా లెవెల్లో జరిగినటువంటి ఎగ్జామ్. ఈ ఎగ్జాము మనకి ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మరి ఆల్ ఇండియా లెవెల్లో మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అనేది మనకి మే నెలలో జరిగింది. మరి ఈ సంవత్సరం అనౌన్స్ చేసినటువంటి JEE అడ్వాన్స్డ్ 2024 రిజల్ట్స్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో విశాఖపట్నం నారాయణలో చదువుకొని మరి బాలాదిత్య అనేటటువంటి స్టూడెంట్ 11th ర్యాంకు ఓపెన్ కేటగిరీలో, అదేవిధంగా OBC కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, మరి రిషివర్ధన్ అనేటటువంటి స్టూడెంట్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 59th ర్యాంక్, అదేవిధంగా OBC కేటగిరీలో 4th ర్యాంక్ తీసుకోవచ్చు. మరి ఉత్తరాంధ్రలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ బెస్ట్ ర్యాంకర్స్గా నిలవటం జరిగింది. ఈ విద్యార్థులు మన దగ్గర 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు CO స్కూల్ ప్రోగ్రాంలో చదువుకొని 2 years ఇంటర్మీడియట్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో చదువుకొని మరి ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో చక్కని ప్రతిభను ప్రదర్శించారు. ఈ రిజల్ట్స్ రావడానికి కారణం స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్కింగ్, అదేవిధంగా టీచర్స్ యొక్క కృషి. ప్రతిరోజు కూడా టీచర్స్ టీచింగ్ చేయడంతో పాటు టీచింగ్ చేసినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కేర్ తీసుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లన్నీ నివృత్తి చేయటం వలన, అదేవిధంగా ప్రతి ఆదివారం ఆ వారాంతం సిలబస్లో ఒక ఎగ్జాము, అదేవిధంగా అప్పటి వరకు జరిగినటువంటి ఓవరాల్ క్యుములేటివ్ సిలబస్లో ఒక ఎగ్జాము, ఆల్ ఇండియా లెవెల్లో హైయెస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి టీచర్స్ ద్వారా క్వశ్చన్ పేపర్స్ తయారు చేపించి ఆ క్వశ్చన్ పేపర్స్ ఈ విద్యార్థులు ఎక్స్పోజ్ అవ్వటం వలన మరి వాటిల్లో వాళ్ళు ఏమైనా తప్పులు చేసినట్లయితే మరలా ప్రతి సోమవారం ఆ తప్పుల్ని లెక్చరర్స్ క్లారిఫై చేసి అదే విధమైనటువంటి మోడల్స్ని కంటిన్యూస్గా 2 సంవత్సరాలు వాళ్ళకి హ్యాబిట్యుయేట్ చేయటం వలన ఈ విధమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ శ్రీనివాసానంద స్వామి విమర్శించారు. స్వరూపానంద స్వామి నిర్వహించిన మీడియా సమావేశంపై హిందువుల ప్రతిస్పందన అనే అంశంపై డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీనివాస స్వామి, శ్రీరామ్ సేన అధ్యక్షులు తొరగా శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో రామనారాయణంలో శ్రీరాముని విగ్రహంపై జరిగిన దాడి అంశంలో స్వరూపానంద ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక హిందూ దేవాలయాలపై, భక్తుల మత విశ్వాసాలపై అరాచక శక్తులు విచ్చలవిడి దాడులు చేస్తున్న హిందూ మత ఉద్ధరణకై స్వామి ఎందుకు పూనుకోలేదని ప్రశ్నించారు. విశాఖ స్వరూపానంద పేరు చెప్పడానికి మాకు బాధగా ఉంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి గృహస్థులు కూడా, చిన్న చిన్న చదువుకునేటువంటి యువత వినాయక చవితులు, దేవీ నవరాత్రులు, శ్రీరామనవములు ఇలాంటి ఉత్సవాలు చేసి హిందూ ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటిది ఒక కాషాయం ఒక పీఠాన్ని పెట్టుకొని ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి ధర్మాన్ని రక్షించాల్సినటువంటి స్వామి
ధర్మాన్ని భక్షించే విధంగా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి ఎన్ని విఘాతాలు కలిగినా కనీసం ఆలయ అర్చకుల్ని దౌర్జన్యాలు చేసి వాళ్ళని తన్నేసి వారి లెంపలు దవడలు ఓడగొట్టి యజ్ఞోపవేతాలను తెంచేసినా కూడా ఆ రోజు విశాఖ శారదాపీఠం తరపున స్వరూపానంద ఎడ్డు వెళ్ళిపోయారు. మాకు చాలా విడ్డూరంగా ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపుగా 400కు పైగా ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు ఈ విశాఖ శారదాపీఠం ఏమైపోయిందో స్వరూపానంద అయ్యా ఆ రోజు మీ ధర్మం ఏమైంది? అంతర్వేదిలో స్వామి రథాన్ని దగ్ధం చేస్తే, విజయవాడ కంకదుర్గమ్మ వెండి సింహాలు మాయం చేస్తే, మీ పక్కనే ఉండేటటువంటి రామతీర్థంలో రాముల వారికి శిరస్సు ఖండించేస్తే, పిఠాపురంలో దాదాపుగా 21 పైగా దేవతామూర్తుల విగ్రహాన్ని చిత్రం చేస్తే, కొండపెట్టగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేస్తే, రాజమండ్రిలో దేవతా విగ్రహాలకి మలం పూస్తే ఏమైపోయావయ్యా స్వరూపానంద స్వామి? మీ ధర్మం ఏమైపోయింది? కాబట్టి సిగ్గుపడాలి మీరు. హిందూ ధర్మాన్ని ఉద్ధరించేస్తున్నాను, హిందూ ధర్మానికి నేనే ప్రతినిధిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. హిందూ సమాజం మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకలాపాలు గమనిస్తూ ఉన్నది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గత ప్రభుత్వంలో ఏపీఐఏసీకి కేటాయించిన 70 ఎకరాల భూమిని కాజేసిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై తగు చర్యలు చేపట్టాలి. డాక్యుమెంట్లతో మీడియా సమావేశంలో మండిపడ్డ జనసేన కార్పొరేటర్ పీతల. వేటకు వెళ్లే ముందు గంగమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గంగమ్మ జాతరలో విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తుల వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఖండించడంలో విఫలమైన స్వరూపానంద. హిందూ ధర్మ ఉద్ధరణకు ప్రసంగాలు చేయడం హేయమన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.